హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించి మనకు ఫ్రీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఫ్రీ సీట్ వస్తుంది, అదేవిధంగా కేటగిరీ వైజ్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసి ఎంపీసీ స్ట్రీమ్ కావచ్చు, బైపీసీ స్ట్రీమ్ కావచ్చు, కంప్లీట్గా ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వచ్చేయండి. మీకు అయితే ఒక క్లారిటీ అయితే వస్తూ ఉంటుంది. మీకు ఫ్రీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే వస్తుందని కూడా. అదేవిధంగా ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సీట్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఎస్ గైస్, మనకు తెలంగాణ ఎంసెట్ 2024 సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మీ ర్యాంక్స్ మీరు చూసుకొని ఉంటారు. ఓకే, మనం ఇక్కడైతే స్టార్ట్ చేద్దాం. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇక్కడ వచ్చేసి గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, మనకి ఇక్కడ ఎంత అంటే 80+ అయితే మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మీకు ఫ్రీ సీట్ రావాలంటే 80+ మార్క్స్ అనమాట. మరి లాస్ట్ ఇయర్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే 75+ ఉన్నటువంటి విద్యార్థులు కూడా రావడం జరిగింది ఓసీ ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి అయితే. మరి ఈసారి ఎందుకు ఇలా ఎక్కువ మార్క్స్ అంటే ఇంక్రీజ్ అయినాయి అంటే కాంపిటీషన్ కూడా ఈసారి అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది కాబట్టి అందుకే ఇలా మార్క్స్ అయితే ఇంక్రీజ్ కావడం జరిగింది. మరి ర్యాంక్ ఎంత ఉండాలి, మరి 80 మార్క్స్ ర్యాంక్ ఎంత ఉండాలంటే వచ్చేసి దాదాపుగా 9K నుంచి 9K నుంచి మనకు 10K ఉన్నటువంటి విద్యార్థులకైతే ఖచ్చితంగా యొక్క ఫ్రీ సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎంపీ స్ట్రీమ్ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఎవరైతే బైపీ స్ట్రీమ్ ఉంటారు కదా ఆ విద్యార్థులకు వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ 5000 లోపు అయితే ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. మరి 5000 మరి బైపీ స్ట్రీమ్ వారికి ఎందుకు వస్తుంది, ఇట్లా ఎందుకు రావాలి ర్యాంక్ అంటే వచ్చేసి కూడా ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏదైతే వారికి సీట్స్ అయితే అనమాట, నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే తక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీకి సంబంధించిన సీట్స్ వచ్చేసి 1 lakh ఎబవ్ ఉన్నాయన్నమాట. బైపీసీ వరకు వచ్చేసి ఇక్కడ 60, 70, 80,000 లోపు ఉన్నాయి కాబట్టి అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, అదేవిధంగా ర్యాంక్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ర్యాంక్ కూడా మనకి మంచి ర్యాంక్ వస్తేనే సీట్ అయితే వస్తుంది అనమాట. 5000 లోపు అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బీసీ కేటగిరీస్ అనమాట, బీసీ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీ కావచ్చు, బీసీడీ కావచ్చు, బీసీఈ కావచ్చు, ఈ స్టూడెంట్స్ కూడా సేమ్ గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, వీరు కూడా సేమ్ క్రైటీరియా అనమాట. 80+ అయితే మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు మాట్లాడుకున్నాం కదా 9K నుంచి 10K ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులకు అయితే ఫ్రీ సీట్ అయితే అవకాశం ఉంటుంది. ఎంపీసీ కావచ్చు, అదేవిధంగా బైపీసీ చెప్పినట్లు ముందుగా ఏ విధంగా మనం మాట్లాడుకున్నామో ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా సేమ్ ఇక్కడ కూడా మనకు 5K ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రీ సీట్ రావాలంటే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు, వారికి ఇక్కడ వచ్చేసి మనకు మార్క్స్ అంటే వారికి ఎన్ని మార్క్స్ వచ్చిన సార్ జస్ట్ వారికి ఎగ్జామినేషన్కి అటెండ్ అయినట్లయితే వారికి అయితే ఫ్రీ సీట్ అయితే వస్తుంది. ఓకే, ఫ్రీ సీట్ అయితే వారికి అయితే రావడం జరుగుతుంది. అంటే ర్యాంక్తో వారికి అయితే ఎటువంటి యొక్క క్రైటీరియా ఉండదన్నమాట. జస్ట్ వారికి క్వాలిఫై కాకపోయినా వారికి ఎట్లయినా సీట్ అయితే వస్తుంది, వారికి ఫ్రీ సీట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎనీ క్యాస్ట్ గౌట్ కాలేజ్ అనమాట. ఇంటర్మీడియట్ మీరు ఫస్ట్ ఇయర్, అదేవిధంగా సెకండ్ ఇయర్ వచ్చేసి మీరు ఏదైతే గవర్నమెంట్ ఇంటర్ కాలేజెస్ ఉంటాయి కదా అందులో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినట్టయితే మీకు సీట్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఫ్రీ సీట్ అనమాట. ఎన్ని కేటగిరీ అనమాట, ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ఓకే, మీకైతే ఫ్రీ సీట్ వస్తుంది. మరి ఎంపీసీ వారికి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎవరైతే బైపీ స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి అయితే రాదనమాట. ఎందుకంటే లాస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే బైపీ స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి అయితే గౌట్ కాలేజ్ చదివినటువంటి విద్యార్థులకు అయితే ఫ్రీ సీట్ అయితే రాలేదు. ఎంపీసీ వారికి అయితే రావడం జరిగింది. ఇది ఒక చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీ యొక్క మార్క్స్ అనేవి కూడా ఎటువంటి కౌంట్ చేయరు. కాకపోతే బీసీ ఓసీ స్టూడెంట్స్ అయితే యొక్క ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ముందు చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే జస్ట్ అటెండ్ అయితే వారికి అయితే సీట్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది, ఫ్రీ సీట్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మరి మైనార్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే మైనార్టీ స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ ముస్లిమ్స్ కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్స్ కావచ్చు, వారికి కూడా అయితే ఫ్రీ సీట్ వస్తుందన్నమాట. జస్ట్ వారు వచ్చేసి ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాల్సిన అయితే అవసరం అయితే ఉంటుంది. వారికి కూడా ఫ్రీ సీట్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే మరి ఫ్రీ సీట్ రాకపోతే మాకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ వస్తుందంటే కూడా మనకు ఫ్రీ సీట్ రాకపోయినా కానీ మనకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఏ విధంగా అయితే మనకు 35,000 రూపీస్ ఫ్రీ రీఎంబర్స్మెంట్ వస్తుంది మనకు. బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, మనకు ఎవరైతే బీసీ స్టూడెంట్స్, ఓసీ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి వారికి అయితే ఇక్కడ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరికైతే బీసీ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇక్కడ వచ్చేసి వారికి కూడా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. బిలో 1 lakh బిలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఎబో 1 lakh ఏం పర్లేదు. కాకపోతే మీకు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మైనారిటీ కూడా ప్రత్యేకంగా ఈ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఓకే, మరి ఈ విధంగానే ఉంటుంది ఎస్టిమేషన్ అయితే. నేను లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి అదేవిధంగా ఈ ఇయర్ కంపేర్ చేసి ఒకసారి ర్యాంక్స్ అయితే ఎస్టిమేషన్ చేసుకొని ఈ యొక్క వీడియో రూపంలో మీ దగ్గరకు వచ్చి ఉన్నాను. అదేవిధంగా మీకు ముందు చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఈ వీడియోను కూడా ఎండ్ వరకు చూసాను భావిస్తూ ఉన్నాను. ఇదే విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ప్రతి ఒక్క గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి మీకు అప్ టు సీట్ వచ్చినంత వరకు. ఓకే, మరిన్ని గైడెన్స్ కోసం మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ నేమ్ కూడా మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే విద్యార్థులు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అయితే అప్పటికైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా రిప్లై అయిన పక్షాన మీ యొక్క కామెంట్స్ చూసి కూడా చదివి కూడా మీకైతే ఒక వీడియో రూపంలో అయితే రిప్లై చేయడానికి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే, అదేవిధంగా ముందుగా అందరికైతే ఆల్రెడీ తెలియజేస్తా ఉన్నాను, మంచి మంచి కాలేజీకి సీట్ రావాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా స్టూడెంట్స్కి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. కంప్లీట్గా మీకు సీట్ వచ్చేంత వరకు ఏపీ ఎంసెట్ కావచ్చు, టీఎస్ ఎంసెట్ కావచ్చు. అదేవిధంగా మన కాలేజ్ రిజల్ట్స్ వచ్చాయి కదా, అదేవిధంగా కౌన్సిలింగ్ డేట్ సంబంధించిన అప్డేట్ కూడా మనకు ఈ యొక్క వీక్లో రాబోతూ ఉన్నది. ఒక అప్డేట్ రాగానే మీకు ఏ డేట్ రోజు మనము ఏం చేయాలి, ఈ యొక్క స్లాట్ బుక్ ఏ విధంగా చేసుకోవాలి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మెయిన్ థింగ్ వచ్చేసి మనకు కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి. కంప్లీట్గా మనకు 14 డాక్యుమెంట్స్ అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసి అయితే ముందుగానే సెర్చ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇంకా 15-20 డేస్ టైం ఉంది. అంతలోపు మీరు ప్రతి ఒక్క సర్టిఫికేట్ అయితే మ్యాండేట్గా ఉంచుకోవాలి. అట్లయితే మీకు ఈ యొక్క స్కాలర్షిప్ వస్తుంది. అదేవిధంగా మీకు మంచి ర్యాంక్ కూడా ఫ్రీ సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మనకైతే ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్స్. ఓకే, అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి కంప్లీట్ వస్తుందన్నమాట. అదేవిధంగా లాస్ట్ ఇయర్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాము అప్కమింగ్ సెక్షన్లో వచ్చేసి కంప్లీట్గా. అదేవిధంగా వచ్చేసి నెక్స్ట్ ఇంకేందంటే ఇక్కడ ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళ గురించి తెలియజేయండి మన ఛానల్ గురించి. అదేవిధంగా నిన్న వచ్చేసి అయితే ఒక స్టూడెంట్స్ వచ్చేసి మన ఛానల్ అయితే మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. మీరు మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీకోసం డెడికేటెడ్ వీడియోస్ వచ్చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ ఫర్ మెంబర్స్ అనమాట. మీరు కూడా మీకు ఇష్టం ఉంటే మీరైతే తీసుకోండి. ఎందుకంటే ఒక క్యాండిడేట్ ఒక స్టూడెంట్ తీసుకున్నారు కాబట్టి మీకు ఇంటిమేట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఎంసెట్ అనేది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన లైఫ్ లెర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మీరు ఈ యొక్క ఎన్ని రోజులు కష్టపడిందనమాట ఈ యొక్క కౌన్సిలింగ్లోనే మీకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ బీగా మీరైతే మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. ఎందుకంటే చాలామంది అయితే మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ యొక్క గైడెన్స్తో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మనం లాస్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జూన్ జూలైలో మనం ఛానల్ పెట్టడం జరిగింది. వచ్చేసి మనకు ఎంసెట్, టీఎస్ ఎంసెట్, బైపీ స్ట్రీమ్ వారికి, ఎంపీ స్ట్రీమ్ వారికి, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు. అదేవిధంగా కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది మన ఛానల్ తరఫు నుంచి. అందరికీ కూడా మంచిగా సీట్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి మన పాత వీడియో చూడవచ్చు, లాస్ట్ వీడియోస్ చూడవచ్చు ఒకసారి మీరు కూడా. ఓకే, అదేవిధంగా ఈ విధంగానే నాకు సపోర్ట్ చేస్తాను నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుగా మరోసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకేమైనా మీకు వారిగా డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ముందు చెప్పినట్లు మీకు కామెంట్ తీసుకుని కూడా మరొక వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా మీరైతే బీ అలర్ట్గా ఉండండి స్టెప్ బై స్టెప్. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.